హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్లైమేట్ చూడండి ఎంత బాగుంది కదా. సో మధ్యాహ్నం అంతా వర్షం పడి ఇప్పుడైతే వర్షం తగ్గిందండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. స్కై బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా అయితే ఉంది. సో చాలా డేస్ తర్వాత అయితే డైలీ వ్లాగ్ చేస్తున్నానండి. సో ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేనైతే ఏం చేస్తున్నానో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే మా పండుని చూపిస్తున్నాను. మా పండు మధ్యాహ్నం పడుకున్నాడు, ఇంకా లేవలేదు. టైం 5 అవుతుందా, హాయిగా ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. తను పడుకున్నప్పుడే మేమైతే ఏ పనైనా చేసుకోవాలి. సో మా హస్బెండ్ అయితే కాఫీ చేయమన్నారు. తన కోసం అయితే ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను కాఫీ తాగుదాం అనుకున్నాను, బట్ నాకు పింపుల్స్ ఈ మధ్య వస్తున్నాయని కాఫీని అయితే అవాయిడ్ చేసేసానండి. బట్ నాకు కాఫీ ప్రిపేర్ చేస్తుంటే కాఫీ స్మెల్ అంటే చాలా ఇష్టమండి. ఆ స్మెల్కే ఇంకా టెంప్ట్ అయిపోయి ఎప్పుడు కాఫీ అయితే తాగేస్తూ ఉంటాను. చూస్తుంటేనే కాఫీ అయితే నోరు ఊరిపోతుంది కదా. కాఫీ లవర్స్ ఉంటే నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఈ వీడియోని చూస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో కాఫీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. కాఫీ ఇలా కలుపుతున్నాను కానీ మళ్ళీ బయట అయితే వర్షం పడుతుందండి. సో వర్షం తగ్గింది అనుకునే లోపే మళ్ళీ వర్షం అయితే పడిపోతుంది. సో మా హస్బెండ్కి ఇంకా కాఫీ ఇచ్చేసాను, తనైతే కాఫీ తాగేశారండి. సో వర్షం పడుతుంది కదా అని ఈవినింగ్ అయితే స్నాక్స్ చేసుకున్నామండి. వర్షంలో అయితే వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటున్నాము. సో బజ్జీ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో మా పండు అయితే ఓన్లీ ఒకే ఒక్క బజ్జీ అయితే తిన్నాడు. సో మా హస్బెండ్ అయితే బజ్జీ అయితే తినేసాడు. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. బజ్జీ అయితే షేప్ రాలేదండి, ఇది అరటికాయ బజ్జీ. చాలా సింపుల్ గా అయితే చేసేసాము. ఇంకా లాస్ట్ నేనే తింటున్నాను. బజ్జీ అయితే చాలా టేస్ట్ గా ఉందండి. సింపుల్ గా ప్రిపేర్ చేసిన బజ్జీ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. వర్షం పడుతూ ఉంటే ఈ బజ్జీ తింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. సో విపరీతంగా వర్షం అయితే బయటపడుతుంది. తింటున్నాను కదా అనేసి ఆలోచిస్తున్నాను. తినేస్తున్నాను కానీ నైట్ డిన్నర్ చేస్తానో లేదో అని కొంచెం డౌట్ గా ఉంది. సో అందుకే ఓన్లీ 2 బజ్జీసే తిన్నాను. ఇంకా 2 అయితే డిన్నర్ చేసాకైనా తినచ్చు. నాకు ఈవినింగ్ పూట స్నాక్స్ ఎక్కువ తినేస్తే ఇంకా నైట్ అయితే నేనైతే డిన్నర్ చేయలేనండి. మా పండు కూడా ఓన్లీ ఒకే ఒక బజ్జీ అయితే తిన్నాడు. సో వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే కరెంట్ కూడా తీసేస్తారండి. ఎందుకంటే మా ఏరియాలో వర్షం పడగానే కరెంట్ అయితే తీసేస్తారు. ఇంకా అందుకోసమే ఇంకా వర్షం తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. సో ఇంకా సింక్ అయితే చాలా డస్ట్ గా ఉంది. అండ్ చూడండి ఎంత మురికిగా ఉంది కదా. ఇప్పుడైతే సింక్ అయితే క్లీన్ చేసేయాలి. సింక్ క్లీన్ చేసి ఇంకా మా పండుకైతే ఫుడ్ కూడా తినిపించాలి. సో సింక్ క్లీన్ చేయడానికి ఇంకా పీస్ అండ్ ఈ లిక్విడ్ అయితే తీసుకున్నానండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది ఫ్లవర్స్ తో తయారు చేసిన లిక్విడ్ కాబట్టి నో కెమికల్ అండి. సో నేను బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. 1 లీటర్ నాకు 200 కల్లా వచ్చింది బిగ్ బాస్కెట్ లోని. సో మంచి స్మెల్ అయితే వస్తుంది. లెమన్ జాస్మిన్ స్మెల్ అయితే వస్తుందండి. సో ఈ లెమన్ జాస్మిన్ వల్ల ఈ క్లీన్ చేస్తుంటే ఎంత బాగా స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకైతే మా పండుకి ఫుడ్ తినిపించిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో చాలా ఈజీగా సింపుల్ గా అయితే డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాం. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో మా హస్బెండ్ కు ఒక 2 చపాతీలు, నాకు ఒక 2 చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసాను. సో మొత్తము 4 చపాతీలండి. ఆయిల్ అయితే చాలా లైట్ గా ఆయిల్ అప్లై చేసాము. నెయ్యి మర్చిపోయాను నెయ్యి అప్లై చేయడం. నాకు నెయ్యి వేస్తే చాలా ఇష్టం చపాతీలోకి. కానీ ఈరోజు కొంచెం వర్షం పడడం వల్ల హడావిడిగా అయితే చపాతీలు ప్రిపేర్ చేసేసుకున్నాము. సో చపాతీతో పాటు కర్రీ ఏం ప్రిపేర్ చేసామంటే బెండకాయ కర్రీ. మా పండు కోసం బెండకాయ కర్రీ, రసం, వైట్ రైస్ చేసాము. సో తన కోసం ఇంకా బెండకాయ చేసాం కదా, మళ్ళీ మా కోసం ఎందుకు ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అని
ఇంకా పండుగ చేసిన దాంట్లోనే ఇంకా చపాతీ, బెండకాయ కర్రీ అండ్ ఇంకా బజ్జీస్ ఏమో 2 మిగిలితే ఇంకా అది, అండ్ మధ్యాహ్నం మటన్ బిర్యానీ కొంచెం ఉంటే ఇంకా అది కూడా ప్లేట్లోకి వేసేసుకున్నాను. మా పండు, మా హస్బెండ్ అయితే తినేశారు. ఇంకా ఇప్పుడైతే నేనైతే తినాలండి. ఇప్పుడు టైం 8:30 అలా అవుతుంది. సో నాకైతే చపాతీ చూస్తుంటేనే తినాలని అస్సలు అనిపించట్లేదు, నెయ్యి వేసుకోలేదు కాబట్టి. సో ఇంకా నేనైతే చపాతీ తినడానికి ట్రై చేశాను, బట్ చపాతీ అస్సలు తినాలనిపించలేదు. ఒక బైట్ తిని చపాతీ అయితే వదిలేసానండి. ఇంకా మటన్ బిర్యానీ కొంచెం ఉండడం వల్ల అదైతే తినేసాను, అండ్ ఒక బజ్జీ కూడా తిన్నానండి. సో టేస్ట్ అయితే మటన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు నిజంగా మటన్ బిర్యానీ ఈరోజు బాగా నచ్చింది. చపాతీ అయితే అస్సలు నచ్చలేదు. బెండకాయ కర్రీ అయితే నార్మల్గానే ఉంది. పండు కోసం చేసాం కదా, అందుకే నార్మల్గా ప్రిపేర్ అయితే చేస్తాము. మా పండు అయితే ఎక్కువ రసంతోనే తింటాడు కాబట్టి బెండకాయ కర్రీ రసంతో కలిపేసి వైట్ రైస్ అయితే తనకి ఎప్పుడు తినిపిస్తాము. సో మా పండు అయితే ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు. వర్షం అయితే ఇంకా మేము డిన్నర్ చేసేస్తున్నాం. వర్షం అయితే తగ్గలేదండి. ఈవినింగ్ 5:15 అలా స్టార్ట్ అయిన వర్షం ఇంకా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. దేవుడి దయ వల్ల ఇంకా కరెంట్ అయితే తీయలేదు. సో ఈ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మా పండుతో అయితే కొద్దిసేపు ఆడుకుంటూ ఇంకా టైం స్పెండ్ చేయాలి. సో ఇంకా ఫుడ్ అయితే తినేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫేస్ వాష్ అయితే ఇప్పుడు చేసేసుకుంటాను. సో పడుకునే ముందు ఫేస్ వాష్ చేసి పడుకోవడం అంటే నాకు అలవాటు. సో ఫాక్స్టైల్ బ్రాండ్ వారి ఫేస్ వాష్ అయితే చాలా బాగుంది. ఇది డ్రై స్కిన్ కి యూస్ఫుల్ అవుతుంది. సో ఆల్ స్కిన్ టైప్ వాళ్ళైతే ఈ ఫేస్ వాష్ అయితే వాడచ్చు, బట్ నాది డ్రై స్కిన్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను రీసెంట్ గా స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేశానండి. సో 1 వీక్ అవుతుంది స్టార్ట్ చేసి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఈ మధ్య నా స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ మంత్ మా పండు బర్త్డే కూడా ఉంది కదా, స్కిన్ కేర్ అయితే చేద్దామని ఇంకా స్కిన్ కేర్ కూడా చేస్తున్నాను. సో ఇప్పుడు నైట్ అయితే 9:30 అలా అవుతుందండి. సో ఈ ఫేస్ వాష్ బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ గ్లో అండ్ సాఫ్ట్ అవుతుందండి. సో డ్రై స్కిన్ కి అయితే చాలా బాగుంటుంది. సో ఆల్ స్కిన్ టైప్స్, ఆయిల్ స్కిన్, ఏ స్కిన్ అయినా వాడచ్చు, బట్ డ్రై స్కిన్ కి అయితే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. బట్ ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను లాస్ట్ వీడియోలో స్కిన్ కేర్ వ్లాగ్ కూడా చేశాను. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నానండి. స్కిన్ కేర్ కూడా చేసుకున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని లిప్ బామ్ అయితే అప్లై చేసుకున్నానండి. నైట్ క్రీమ్ అయితే ఇంకా తీసుకోలేదు. సో ఐస్ కి అయితే డార్క్ సర్కిల్స్ క్రీమ్ కూడా అప్లై చేశానండి. డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో అందుకోసమే ఇంకా డార్క్ సర్కిల్స్ క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నానండి. సో 1 వీక్ నుంచి అయితే వాడుతున్నాను. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో